హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. ఈరోజు మంచి థిక్ గ్రేవీ ఉన్న చికెన్ కర్రీ, అలాగే సింపుల్గా బిగినర్స్ కూడా ట్రై చేసేలా వడలు ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ కోసం ఆనియన్ కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఈ కర్రీకి బేసిక్ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఒక చిన్న సైజ్ పట్ట, లవంగం, ఇలాచి, అలాగే జీలకర్ర వేసాను. వేసేసి ఇందులోకి ఆనియన్ వేస్తున్నాను. సో ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ కటింగ్ చేసే షేప్ని బట్టి కర్రీ టెక్స్చర్ అన్నది చేంజ్ అవుతుంది. సో హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తే ఆ టెక్స్చర్ వేరేగా ఉంటుంది. ఇలా థిక్ గ్రేవీ రావాలి అనుకుంటే మాత్రం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇందులోకి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది నేను వాడేది పింక్ సాల్ట్ అనమాట. ఒక స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుతూ మీరు ఆనియన్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోండి. ఇందులోకి ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు అయితే చికెన్ కడిగేటప్పుడు నేను వేయలేదు, నార్మల్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అందుకే ఇక్కడ పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఇంట్లోనే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నీట్గా కడిగిన చికెన్ని వేస్తున్నాను. నేను ఈ కర్రీని ఇద్దరి కోసము 2 పూటలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే గ్రేవీ కూడా మంచి థిక్గా వచ్చేటట్టు చూస్తున్నాను. వడలో అంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. సో గ్రేవీ టెక్స్చర్ అన్నది చాలా మంచిగా వస్తుంది. మంచిగా ఇప్పుడు చికెన్ని కలిపి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. సో చికెన్ వేసిన ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోకి నేను కొత్తిమీర, పుదీనా కూడా యూజ్ చేస్తాను. నాన్ వెజ్ కర్రీస్లోకి కొత్తిమీర, పుదీనా ఉంటేనే చాలా బాగుంటుంది. సో పుదీనా అయితే ఒక హాఫ్ పుదీనా కట్ట వరకు కొమ్మ తుంచుకొని కడిగి వేశాను. దాని తర్వాత మొత్తం చికెన్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అని అంటే ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ వేసుకొని కూడా ఫ్రై లాగా తినొచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను ఇందులోకి కారం యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంట్లోనే పట్టిన ధనియాల పౌడర్ అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ మాత్రం బయట నుంచి అస్సలు ప్రిఫర్ చేయకండి. ఇంట్లో చేసిన ధనియాల పౌడరే యూస్ చేయండి. అదే హెల్త్కి మంచిది అండ్ కర్రీస్ కూడా మంచి టేస్ట్గా వస్తాయి. సో ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకొని చికెన్ని మంచిగా కలిపేస్తున్నాను. అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఒకటేసారి ఎక్కువ యాడ్ చేయొద్దు కర్రీలో. అలా యాడ్ చేస్తే ముక్క అన్నది వైట్గా వచ్చేస్తుంది అనమాట. ముక్క మంచిగా మసాలా దానికి పట్టినట్టు రావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీలో నేను వాటర్ యాడ్ చేసుకొని అండ్ ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడల కోసం అయితే ఆల్రెడీ పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానిన మినప్పప్పుని మార్నింగే మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. అందులోకి నేను ఎక్కువ ఆనియన్ అవన్నీ ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీలో అన్నీ వేసాం కాబట్టి ఇందులో ఓన్లీ జీలకర్ర మాత్రం వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి ఆయిల్ పెట్టుకొని వడలు అయితే వేస్తున్నాను. నేను వడలు వేయడానికి చాలా భయపడతాను, ఎందుకంటే ఆయిల్ పడుతుందేమో అని ఒక టెన్షన్ ఉంటుంది నాకు. ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మనం ఇంట్లో చాయ్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో నాలాగా భయపడే వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా వస్తున్నాయి అండ్ మంచిగా వస్తున్నాయి. బట్ జల్లెడకి వాటర్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఫింగర్తోనే అప్లై చేసుకోండి. అండ్ అవతల సైడు అంటే మనం ఇప్పుడు కింద సైడ్ ఇలా రౌండ్ పెట్టాం కదా, అటు సైడ్ కూడా వాటర్ లేకుండా చూసుకోండి. మెల్లిగా ఇలా డ్రాప్ చేస్తే ఆయిల్లోకి అయితే మంచిగా వడలు డ్రాప్ అయిపోతున్నాయి. అండ్ ప్రతిసారి ఫింగర్తో వాటర్ డిప్ చేసుకొని తడపండి.
చిన్న సైజు వడలు వేసుకోండి మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టయితే. నాకు కూడా పెద్ద సైజు వడలు ఇలా వేయడం కష్టం, అందుకే చిన్న సైజే నేను కూడా ట్రై చేస్తున్నాను. బట్ చిన్న సైజు వడలు వేసినా కూడా చాలా మంచిగా ఏగుతున్నాయి, అలానే చాలా మంచిగా వస్తున్నాయి వేయడానికి. ఎంతో ఈజీ ప్రొసీజర్ అనిపించింది నాకైతే. సో బిగినర్స్ కూడా ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు. మన టేస్టీ చికెన్ కర్రీ అలాగే దాంతోపాటు వడలు రెడీ అయిపోయినాయి. వడ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ ఫింగర్ ప్రింట్స్ ఏవి లేకుండా నీట్గా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. టమాటో లేకుండా కూడా ఇంత మంచి చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.